కొత్తపేట మండలంలోని ప్రియదర్శిని బాలవిహార్లో శుక్రవారం భారతదేశ తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకున్నారు. అంతరిక్ష విజ్ఞానాన్ని కలిగించే రాకెట్లు, ఉపగ్రహాల నమూనాలతోనూ శాస్త్రవేత్తల చిత్రపటాలతోనూ పిల్లలు స్పేస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అనేక చిత్రాలను గీసి ప్రదర్శించారు. అనేక మంది చిన్నారులు చంద్రయాన్ 3 విజయాలను గురించి, అంతరిక్షం గురించి అనేక విషయాలను ప్రసంగించారు. కరెస్పాండెంట్ బుద్ధ చంద్రదేవ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ప్రాముఖ్యతను వివరించారు. అకాడమిక్ డైరెక్టర్ అద్దంకి సాహిత్య చంద్రుని దక్షిణ ధ్రువంపై మొదటిసారి విక్రమ్ ల్యాండర్ ను దింపిన దేశం మనదే అని, అందుకు మనం గర్వించాలి అని చెప్పారు. చంద్రునిపై పగటి కాలం 15 రోజులు అని, విక్రమ్ ల్యాండర్ పగటి కాలమంతా పనిచేసి సెప్టెంబర్ 3న ఆగిందని, తిరిగి రాత్రి కాలం పూర్తయ్యాక స్పందించలేదని వివరించారు. ఇక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఏఎస్ఆర్ మూర్తి పిల్లలు తమతో పాటు తమ తల్లిదండ్రులకు కూడా శాస్త్రీయ విజ్ఞానం తెలిసేలా ఉన్నంతగా చదువుకోవాలి అన్నారు. అనంతరం పిల్లలు డీజీ క్లాస్లో అంతర్జాలంలో అంతరిక్ష విజ్ఞానంపై పలు ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నారు. Subramanian Chandrasekhar, the theoretical physics holds mathematical formulation are being used to study the evolutionary stages, massive stars and black holes. My name is Aditya Krishna. I am studying 8th class in SARM Priyadharshini Balawihar School. Today is first National Aeronautical Space Day. Last year, August 23, 2023, Chandrayaan 3 was landed on the moon. It was launched by ISRO. ISRO is located at Sriharikota. Sriharikota is located at Tirupati district. Science, technology, engineering and mathematics. ఈ రోజున ఈ నాలుగింటి యొక్క గొప్ప రోజుగా జరుపుకోమని, ఈ నాలుగింటిదే ఈ ప్రపంచం. ఏ నాలుగింటిది ప్రపంచం? విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే దిగిందో మూన్ మీద, అది ఏ ప్లేస్? సౌత్ పోల్. సౌత్ పోల్ అనేది ఏంటంటే మూన్ మీద సన్ రేస్ 15 డేస్ పడతాయి, 15 డేస్ పడవు. 15 డేస్ పడనప్పుడు ఏమవుతుందంటే అది ఫ్రీజింగ్ గా ఉంటుంది. ఫ్రీజింగ్ అంటే ఏంటి? గడ్డగట్టిపోయి ఉంటుంది. దానివల్ల దిగిన విక్రమ్ ల్యాండర్ ఏంటంటే గడ్డగట్టిపోయి ఉండడం వల్ల 15 డేస్ లో దాని పని అది పూర్తిగా నిర్వర్తించేలాగా దాన్ని తయారు చేసి పంపించారు. ఆ తర్వాత 15 రోజులు గడ్డగట్టిపోయి ఉండడం వల్ల ఇంక ఇప్పుడు అది అక్కడ ఉన్నా కూడా పని చేయదు. అంటే ఎన్ని రోజుల్లో చేసింది అది పని? 15 డేస్. చాలా ఎక్కువగానే చేసింది. ఏం చేసింది? విక్రమ్ ల్యాండర్ ఏం వర్క్ చేసింది? సాయిల్ టెస్ట్ చేసింది. సాయిల్ లో వాటర్ టెస్ట్ చేసింది. ఇంకా ఐరన్ ఉందో లేదో చూసింది, మినరల్స్ ఉన్నాయో లేదో చూసింది. వాటికి సంబంధించిన మన ల్యాబ్ లో చేసేలాంటి ప్రయోగాలు కొన్ని విక్రమ్ ల్యాండర్ లో అమర్చిన డివైసెస్ చేసేసి రిపోర్ట్స్ పంపించేసాయి ఇస్రోకి. అక్కడి నుంచి మట్టి తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడానికి అవ్వదు కదా, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎంత చిన్న దాంట్లో ఎంత ఎక్కువ డివైస్ మన వాళ్ళు తయారు చేసి టెస్టులు చేసి అది పనిచేసేలా చేసి అక్కడికి పంపించారు అనేది మనకు చాలా పెద్ద విజయం. సో ఇది అన్నమాట. అందుకని మనం చాలా గ్రేట్ కింద అనుకోవాలి. చంద్రయాన్ 3 సక్సెస్ ని మనం ఈ సంవత్సరం, ఒక సంవత్సరం గడిచిన దానికి మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ రోజునే తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుందామని మొదలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఇంకా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా మనం ఈ రోజు జరుపుకుంటాం. ఈరోజు మొట్టమొదటి స్పేస్ డే. భారత అంతరిక్ష యుగంలో ఒక స్వర్ణాధ్యాయం మనకిది. 2023 ఆగస్టు 23ని మన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి మీదకి ఒక స్పేస్ షటిల్ పంపించడం జరిగింది. అంతకుముందు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 జరిగినాయి. దాని ఎక్స్పీరియన్స్ తోటి 3rd టైం సక్సెస్ అవ్వడం జరిగింది. వరల్డ్ ఈ విధమైన ఎక్స్పెరిమెంట్ చేసిన దేశాల్లో మన దేశం 4th ప్లేస్. ఇది వరల్డ్ లో చాలా గర్వించదగ్గ విషయం. సో ఈ విషయాన్ని మనం దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా భవిష్యత్తు తరాలైన మీ అందరికీ సైన్స్ పట్ల అవగాహన పెంచడానికి, ఫ్యూచర్లో మీరందరూ గొప్ప గొప్ప సైంటిస్టులుగా మారడానికి ఒక ఇన్స్పిరేషన్ గా గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం కొత్తపేటలో
ప్రియదర్శిని బాల విహార్లో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకుంటున్నాం. మనం ఎన్నో సైన్స్ విషయాలను ప్రజలకు చాలా ముఖ్యంగా పిల్లలకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. దీనిలో భాగంగానే దీన్ని కూడా మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు అంతరిక్ష కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దీనిలో భాగంగా చంద్రుడి పైన ఏ విధంగా ఈ విక్రమ్ ల్యాండర్ స్పేస్ దాంట్లో ల్యాండ్ అవడం జరిగింది, అలాగే దాంట్లో ఉండే ప్రజ్ఞాన్ రోవర్ ఏ విధంగా ఏ విధమైనటువంటి పరీక్షలు చేసింది, ఈ విషయాలన్నీ కూడా మన ప్రిన్సిపాల్ అయిన మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మనకి చాలా మంది పిల్లలు మోడల్స్ తయారు చేయడం, వీటిని చాలా డెకరేట్ చేయడం, నీట్ గా ఎగ్జిబిట్ చేయడం, దీంట్లో పిల్లలందరికీ కూడా సైన్స్ మీద అవగాహన పెంచే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మన స్కూల్లో జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మీరందరూ కూడా ఇన్స్పైర్ గా తీసుకుని భవిష్యత్తులో గొప్ప గొప్ప సైంటిస్టులు ఎదగాలని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాం. ఈరోజు జాతీయ తొలి అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడం కోసమని ప్రియదర్శిని బాల విహార్ అంటే మా స్కూల్లో పిల్లలకి సైన్స్ పట్ల అలాగే అంతరిక్షం యొక్క పరిశోధనల పట్ల అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో పిల్లలు చాలామంది స్పీచ్లు ఇవ్వడం, అదే రకంగా చిత్రలేఖనం వేసుకుని రావడం, కొంతమంది రాకెట్ మోడల్స్ తయారు చేసుకుని రావడం అనేది జరిగింది. దీనివల్ల పిల్లల్లో చంద్రయాన్ 3, చంద్రయాన్ 2, చంద్రయాన్ 1 వీటి యొక్క చరిత్రతో పాటు అసలు ఇస్రో ఎప్పుడు స్థాపించబడింది, అలాగే విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ అనే సైంటిస్ట్ గురించి, అబ్దుల్ కలాం గురించి కూడా టీచర్లు వివరించడం జరిగింది. దీనివల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పుడు ఈ రోజును ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం అంతరిక్ష దినోత్సవంగా, జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవడం అనేది మొదలుపెట్టడం జరిగిన కారణంగా మనం ఈ విషయం ఎంతో గర్వించదగినదిగా